నాలుగో నెల 1వ తేదీనే పెన్షన్ల జాతర. కూటమి ప్రభుత్వంలో అవ్వాతాతల ఆనందం రెట్టింపు. ఎమ్మెల్యే సత్యానందరావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4వ నెల పెన్షన్ల పంపిణీ జాతరలా కొనసాగుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 ఇచ్చి మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. 1వ తారీఖునే టంచన్గా పెన్షన్లు ఇవ్వడంతో పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేయడంతో అవ్వాతాతల ఆనందం రెట్టింపు అవుతుందని ఎమ్మెల్యే చెప్పారు. వికలాంగులకు 6000, మంచం మీద ఉన్నవారికి 15000 రూపాయల పెన్షన్ ఇవ్వడం వారి జీవితాలలో కొత్త వెలుగులను నింపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో 43,047 మందికి 18,15,85,000 రూపాయలు పంపిణీ చేస్తున్నామని వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట మండలం వాడపాలెం, బిల్లకుర్రు, రావులపాలెం మండలం, రావులపాడు, ఆలమూరు మండలం, పెనికేరు, కలవచర్ల గ్రామాలలో జరిగిన పెన్షన్ల కార్యక్రమంలో రాజమండ్రి మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, ఎమ్మెల్యే సత్యానందరావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈదల చిన్నబాబు, వంటిపల్లి సతీష్, ఈదల సత్యనారాయణ, నల్లబాబు, మెర్ల గోపాలం, సలాది నాగేశ్వరరావు, వడ్డీ వెంకన్న, నియోజకవర్గ కార్యకర్తలు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కలవచర్ల గ్రామం రావడం, ఈ గ్రామంలో పెన్షన్దారులు కలుసుకుని మాట్లాడటం, పెన్షన్దారులు అందరిలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఏదైతే చెప్పారో ఆ విషయాలన్నీ కూడా నిజం చేస్తూ పెన్షన్దారులందరికీ కూడా చక్కటి న్యాయం చేశారని అందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి పెన్షన్దారులందరికీ కూడా 1వ తారీఖునే పెన్షన్ అందడం ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ఉదయం 9-10 గంటలకల్లా 90% పైగా పెన్షన్లు అధికారులు తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల లోపల ప్రారంభించి ఖచ్చితంగా పెన్షన్లు అందివ్వడం జరుగుతూ ఉంది. మరి పెన్షన్దారులందరూ కూడా గతంలో ఉన్న ఏ విధమైన అనుమానాలు, భయాలు మాకు లేవు, చక్కగా పెన్షన్లు అందుతున్నాయని పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్ల. ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలో 43,047 పెన్షన్లకి 18,15,85,000 రూపాయలు ఒక కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఈ నెల పెన్షన్ల కింద పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ పెన్షన్లన్నీ కూడా 26 కేటగిరీలుగా సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఈనాడు లబ్ధి పొందుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకముందు 3,000 రూపాయలు ఉన్న వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలకి పెంచి అందివ్వడం జరుగుతూ ఉంది. 3,000 రూపాయలున్న దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలకి పెంచి అందివ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇతర వ్యాధిగ్రస్తులు ఎవరైతే కిడ్నీ కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ పొందిన వారు కానీ, లేదా కిడ్నీ డయాలసిస్ పొందుతున్న వారు కానీ, ఇతర వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బందులు పడుతున్న వారి కేటగిరీల కింద వారికి కూడా గతంలో 5,000 రూపాయలు ఇచ్చే పెన్షను 15,000 రూపాయలు అందివ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో కొన్ని వ్యాధులకు సంబంధించిన వారికి ఈనాడు 10,000 రూపాయలు పెన్షన్ అందివ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇంకా బెడ్ రిడెన్, ఎవరైతే మంచం మీదే పడుకుని ఉండాల్సిన పరిస్థితి ఉంది, వాళ్ళు కుర్చీలోనే కూర్చుని ఉండగలరు తప్ప లేచి నిలబడి నడవలేనటువంటి పరిస్థితి ఉంది, ఎవరైనా అటెండెంట్ సహాయం ఉంటేనే కానీ వారు నడవలేరు అనుకున్న వారికి కూడా